హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము కాస్కోకి వెళ్తున్నాం అనమాట నా వర్క్ తర్వాత. సో నేను వెళ్తున్నాను కదా, షాపింగ్ ఏం చేస్తాను అండ్ కాస్కో ఎలా ఉండిద్ది ఆస్ట్రేలియాలో అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. కాస్కో వచ్చేసరికి మాకు 15 మినిట్స్ దూరంలో ఉండిద్ది. సో వస్తే షాపింగ్ అయిపోతుంది అండ్ ఫ్యూయల్ కూడా కొట్టించుకోవాలి కార్లో. సో రెండు పనులు అయిపోతాయని చెప్పి వచ్చాను నేను. కాస్ట్కి వచ్చేసరికి మనకు అన్నీ హోల్సేల్ బల్క్లో ఉంటాయన్నమాట ఐటమ్స్ అన్నీ వచ్చేసి. సో నేనైతే ఎక్కువ కాస్ట్కోలో షాపింగ్ అనేది చెయ్యను. నాకు ఏమేమి అవసరమో అవే చేస్తాను. చూస్తారు కదా మీరు. ఇప్పుడు మనం ఎంట్రీ వచ్చేసరికి మనకి కంపల్సరీ మెంబర్షిప్ అనేది ఉండాలి. ఒక మెంబర్షిప్తో మీరు ఇద్దరు వెళ్ళొచ్చు లోపలికి, మీకు తెలిసే ఉంటుంది కదా. నాకు వేరే కంట్రీస్లో కాస్ట్కో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆస్ట్రేలియా రూల్స్ వచ్చేసరికి నేను చెప్తాను ఇందులో. మనకు కాస్ట్కోలో జ్యువెలరీ కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ డైమండ్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది. బట్ ఎవరు పర్చేస్ చేస్తున్నట్టు నాకైతే కనిపించరు అనమాట. ఇది వచ్చేసరికి డైసన్, మీకు తెలిసే ఉంటుంది కదా. అన్నీ ఉంటాయి కాస్ట్కోలో. ఇవన్నీ ఇన్స్టాపాట్, మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉంది, నెక్స్ట్ ఓవెన్ ఉంది. ఇవన్నీ అప్లయన్సెస్ సెక్షన్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి మాకు ఇక్కడ అంటే నాకు తెలిసి ప్రతి లేఅవుట్ వేరేలా ఉంటుంది ప్రతి స్టేట్లో అండ్ కంట్రీలో. మాకు ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పర్త్లో ఇలా ఉండిద్ది. సో నేను అదే చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ మనకి కింద ఉండేవి డెమోవి ఉంటాయి అండ్ పైన మొత్తం స్టాక్ ఉంటుంది మనం తీసుకోవాలంటే. సో ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మనకి మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ది సెట్ ఒకటి ఉంది. సో అది చూపిస్తున్నాను నేను. $40 ఉందన్నమాట అది. నేనైతే కొంచెం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని చూస్తాను. మ్యాక్సిమం గ్లాస్ కానీ లేకపోతే వేరే మెటీరియల్స్వే నేను ప్రిఫర్ చేస్తాను. బట్ కొన్ని తీసుకోవాలి కదా, సో అవైతే ఉన్నాయి మినిమం నా దగ్గర. ఇవి వచ్చేసరికి మనకి స్టీల్ డస్ట్బిన్స్ అనమాట. చూసారు కదా, చాలా బాగున్నాయి ఇవైతే. ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతున్నాయి అనమాట. అదే చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి, చూసారా, చైర్స్ కూడా ఉంటాయి. ఇలా చాలా ర్యాండమ్ స్టఫ్ ఉంటుంది మనకు కాస్కోలో. ఓన్లీ మనకి ఇంటికి సంబంధించినవి కాదు, ఫుడ్డే కాదు, అన్నీ ఉంటాయన్నమాట మిక్స్. ఇవి వచ్చేసరికి స్పినచ్ అండ్ హర్బ్ ర్యాప్స్ ఉన్నాయి. ఇది సిమిలర్ టు మనకి రోటీలాగా ఉంటాయి కాబట్టి మనము చపాతీలాగా చేసుకొని ఏదైనా కర్రీ పెట్టుకొని తినొచ్చు, లేదంటే ర్యాప్స్లా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి సేఫ్టీది ఉంది. సో అదే చూస్తున్నా నేను. ఇది ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తాను, ఇంతకుముందు చూడలేదు, కొత్తగా వచ్చినట్టుంది ఇది. మనం ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదంతా వచ్చేసరికి మనకి సాయిల్ అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఇదంతా వచ్చేసరికి మనకి బేకరీ ఐటమ్స్, చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం బల్క్లో కొనాలంటేనే మనకి కాస్ట్కో యూజ్ అవుతుందన్నమాట. ఇవి వచ్చేసరికి ఆనియన్స్ అండ్ సో అలా బల్క్గా కాకుండా జస్ట్ ఇద్దరే ఉంటారు, ముగ్గురే ఉంటారు ఇంట్లో అంటే మనకి అన్ని ఐటమ్స్ అయితే మనకి అవసరం లేదు. ఆనియన్స్ చూసారు కదా, అలా బ్యాగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి బీట్రూట్. ఇలా అన్ని పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. సో ఇలాంటివి చిన్నవి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఇద్దరే ఉంటే ముగ్గురే ఉంటే. ఇవన్నీ అవకాడోస్ అనమాట. మేమైతే వెజెస్ ఇందులో కాస్కోలో పర్చేస్ చేయము. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మీకు. మాకు డబ్ల్యూఏలో స్పర్షెడ్ అనేది ఉంటుంది, ఓవరాల్ డబ్ల్యూఏలో. వేరే స్టేట్స్లో ఉండదు అనుకుంటాను. సో అందులో మేము పర్చేస్ చేస్తాము. అందులో చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఎప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఉండేది ఇద్దరమే కదా, మేము ఎక్కువ తీసుకెళ్ళి పెట్టుకున్నా కానీ మనకు వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మేము వెజిటబుల్స్ అయితే మేము స్పర్షెడ్లోనే పర్చేస్ చేస్తాము. ఈసారి ఎప్పుడైనా స్పర్షెడ్ వీడియో చేస్తాను నేను మీకోసం. ఇక్కడ నుంచి మళ్ళీ వేరేవి కప్ కేక్స్, ఇలా స్వీట్స్ అనేవి ఉన్నాయి మనకి. బేకరీ ఐటమ్సే ఇవి, కానీ బల్క్లో ఉంటాయి నేను చెప్పినట్టు. ఇవన్నీ లామింగ్టన్స్ అనమాట, నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఇది. ఇక్కడికి వచ్చాక నాకు అలవాటు అయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి బటర్వి చాలా ఉంటాయి వెరైటీస్ ఇందులో. అండ్ వెనక వచ్చేసరికి సినమన్ రోల్స్, అన్నీ బాగుంటాయి. ఇవన్నీ మైల్డ్ స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసుకెళ్తే మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఈలోపు తినేయాలి. అండ్ ఇవన్నీ కూడా బల్క్లో ఉంటాయి. ఇవన్నీ సింగిల్గా కూడా తీసుకోవచ్చు, ఇలా సపరేట్గా ఉండేవి. ప్యాకింగ్లో ఉన్నవి మాత్రం కంపల్సరీ బల్క్లోనే తీసుకోవాలి. ఇదంతా లోపలికి వచ్చేసరికి ఫ్రీజర్ సెక్షన్ అనమాట. చాలా చల్లగా ఉంది లోపల అయితే. ఇది చూసారా, కలర్ఫుల్గా ఉన్నాయి క్యాప్సికమ్స్ అన్నీ. ఇలా ఉన్నాయి, 6 అలా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మష్రూమ్స్ ఉన్నాయి. చిల్లీస్ చూసారా ఎలా ఉన్నాయో, ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. మేమేం తీసుకోవాలనుకోలేదు, మేము ఇండియన్ స్టోర్లో తీసుకుంటాం చిల్లీస్. బట్ ఎందుకంటే ఇక్కడవి చాలా మైల్డ్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ క్యాప్సికమ్ ఉన్నాయి, రెడ్ క్యాప్సికమ్. అండ్ లాస్ట్ వచ్చేసరికి మాకు స్ట్రాబెర్రీస్ కనిపించినాయి. అవి కూడా చూసారా, చాలా పెద్ద బాక్స్ ఉంది.
సో, ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ అలా ఉన్నా, లేకపోతే ఒక 2 ఫ్యామిలీస్ షేర్ చేసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేవాళ్ళు, అలా అయితే మనకి యూజ్ అవుతుందనమాట. అండ్ ఈ కప్ కేక్స్ అయితే చాలా పాపులర్. కాస్కోలో దొరికేవి. మనకి $12కి వస్తాయి. అండ్ క్రిస్పీ క్రీమ్ కూడా మనకి సెలబ్రేషన్ ప్యాక్ అనేది ఉంది. ఒకటి చూసాం మేము. అది లాస్ట్‌లో ఉందనమాట చెక్‌ఔట్ దగ్గర. ఇదొచ్చేసరికి మనకి ఫ్రెంచ్ బెగెట్ అంటారు కదా! అది. సో, ఫ్రెంచ్ బ్రెడ్ అనమాట ఇది. ఇది కూడా చాలా పాపులర్. మనకి చాలామంది పర్చేస్ చేస్తారు ఇవన్నీ. ఇవన్నీ బేకరీ ఐటెమ్స్ వచ్చేసరికి మనకి ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి కాబట్టి ఆలోపే తినేయాలి. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. బ్రౌనీస్ కూడా చాలా బావుంటాయి ఫ్రెష్‌గా. మీరు ఐస్ క్రీమ్ తీసుకొని బ్రౌనీస్ ఎప్పుడన్నా ఏదన్నా మనకి సెలబ్రేషన్ ఉంటే తీసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసరికి కుకీస్ అనమాట. ఈ కుకీస్ కూడా చాలా బావుంటాయి. మైల్డ్ స్వీట్‌గా చాక్లేట్ చిప్ కుకీస్ అనమాట ఇవి. ఇక్కడ నుంచి మనకి మీట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్ చూపించింది బీఫ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి లాంబ్ చాప్స్. లాంబ్ కూడా చాలా బావుండిద్ది ఇక్కడ. అండ్ క్వాంటిటీ కూడా మనకి పెట్టే వాల్యూ ఫర్ మనీ లాగా అనిపించిద్ది. ఎందుకంటే ఇండియాలో మనకి ప్రైస్ ఎక్కువ కదా! బట్ ఇక్కడ ఏంటంటే చికెన్, ల్యాంబ్ ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంటాయి. బట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ల్యాంబ్ అంతే. ఇలా మనకి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కావాలంటే మనకి సెపరేట్‌గా కూడా దొరుకుతాయి. లేదంటే పెద్ద పెద్ద ప్యాక్స్ చూసారు కదా! అలా కూడా దొరుకుతాయన్నమాట. సో, అదే అంటున్నాను. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మనకి 2.5 కేజీ అలా ఉందన్నమాట. చిన్నవైతే. సో, అది తీసుకుంటే మనం ఫ్రీజర్‌లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సాల్మన్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి డిఫరెంట్ ఫిష్ ఉన్నాయన్నమాట. అదే చూస్తున్నాను నేను. ఇక్కడ వాళ్ళు ఎక్కువ సాల్మన్ అనేది తింటారు. ఇవన్నీ వచ్చేసరికి సీ ఫుడ్. మనకి ఆయిస్టర్స్ ఉంటాయి కదా! ఇవన్నీ ఉన్నాయన్నమాట ప్యాక్. నెక్స్ట్ ఇవన్నీ చికెన్ సెక్షన్ ఇక్కడ నుంచి. చికెన్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. చికెన్ ఫీట్ ఉంది చూసారా? అది కూడా అమ్ముతారనమాట ఇక్కడ. నేను ఫస్ట్‌లో చూసి షాక్ అయ్యాను. బట్ అది కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇలానే మనకి సెపరేట్‌గా మనకి లెగ్ పీసెస్ దొరుకుతాయి. అండ్ బ్రెస్ట్ దొరుకుతుంది. చికెన్ బ్రెస్ట్. అండ్ అలానే మళ్ళీ మనకి హోల్ చికెన్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ చూపిస్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కుక్డ్ చికెన్ కూడా దొరుకుతుంది. సో, అది కూడా పర్చేస్ చేయొచ్చు. ఇదొచ్చేసరికి మనకి ప్రాన్ అనమాట. ఇది డైరెక్ట్‌గా మనం తీసుకెళ్ళి మనం ఓవెన్‌లో పెట్టుకొని తినేసేయొచ్చు. అలా రెడీమేడ్‌గా కూడా మీల్స్ దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసరికి చీజ్ సెక్షన్. చాలా వెరైటీస్ ఉంటాయి చీజ్‌లో అయితే నేను చూపించినట్టు. కొన్నైతే నాకు నేమ్స్ కూడా తెలీదు. నాకు తెలిసి ఇటాలియన్ వాళ్ళవి చీజ్ ఫేమస్ కాబట్టి వాళ్ళవి చాలా వెరైటీస్ ఉండుంటాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి రెడీ టు మేక్ పిజ్జాస్ అనమాట. జస్ట్ తీసుకెళ్ళి ఓవెన్‌లో పెట్టేస్తే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. అన్ని టాపింగ్స్ ఉంటాయి. మాక్సిమం ఇక్కడ ఏంటంటే బీఫ్, పోర్క్ కొంచెం ఎక్కువ కలుస్తాయి కాబట్టి మనం కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఇవన్నీ వచ్చేసరికి రెడీ టు ఈట్ శాండ్విచెస్ అండ్ సుషి ఉన్నాయి చూసారు కదా! ఇవన్నీ మనకి ఎప్పుడన్నా నెక్స్ట్ వచ్చేసరికి బటర్ చికెన్ ఉంది చూసారు కదా! బటర్ చికెన్ రెడ్ సాస్ ఉంది పైన. అది బటర్ చికెన్. ఇలా ఉందన్నమాట. ప్రైసెస్ చూపిస్తున్నాను. ఇవన్నీ వచ్చేసరికి మనకి సాలడ్స్ ఉంటాయి. అలానే చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా మనకి రెడీ టు ఈట్ ఫుడ్‌లో కూడా. ఇప్పుడు మీరిద్దరు వర్కింగ్ ఉండి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చేసుకోవాలనుకుంటే తీసుకెళ్ళి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, అలా అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసరికి డైరీ ఎగ్స్ సెక్షన్ అనమాట. ఈ ఇక్కడ మేము ఎగ్స్ అనేది కంపల్సరీ పర్చేస్ చేస్తాం. కాస్కో ఎగ్సే తింటాం మేమైతే. ఎందుకంటే మనకి 30 క్వాంటిటీ వస్తాయి. అండ్ మనకి ప్రైస్ కూడా మనకి బయట కంటే కొంచెం తక్కువ పడుతుంది కంపేర్ చేసుకుంటే. ఇలా బల్క్‌లో తీసుకోవాలంటే ఎగ్స్ ఇక్కడే బెస్ట్ అనమాట కాస్కోలో. నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి మనకి పెట్ ఫుడ్ ఉంది. తర్వాత ఇవన్నీ వచ్చేసరికి డ్రింక్స్ ఉన్నాయన్నమాట. సోలో, పెప్సీ చూస్తున్నారు కదా! చాలా బల్క్ ప్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బిజినెసెస్ వాళ్ళు యూజ్ చేస్తారు బాగా. ఇవన్నీ వచ్చేసరికి మనకి యోగర్ట్ అండ్ కర్డ్ సెక్షన్. మేము ఇండియన్ యోగర్ట్ తీసుకున్నాము. ఇది కూడా మేము కాస్కోలోనే తీసుకుంటాము. కర్డ్ అనేది ఒక 5 కేజెస్ అలా దొరుకుతాయి. 4 కేజెస్ అదే ఐ మీన్ లీటర్స్ అలా దొరుకుతాయన్నమాట మనకి. నేను ఇంకొకటి కాస్కోలో తీసుకునే ఐటెమ్ ఏంటి అంటే మొజరెల్లా చీజ్ అనమాట. మొజరెల్లా కూడా చాలా బాగుంటుంది కాస్కోలో. మేమైతే బల్క్‌లో ఇక్కడే కొనుక్కుంటాము. మనకి స్టోర్స్‌లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ పెడతారు కొంచెం క్వాంటిటీ పెట్టి. సో, ఇదైతే చీజ్ నేను ఎక్కువ ఫ్రీక్వెంట్‌గానే యూజ్ చేస్తాను. సలాడ్స్ యూజ్ చేస్తాను. ఏదన్నా నేను స్నాక్స్ లాగా చేస్తే, స్టార్టర్స్ చేస్తే యూజ్ చేస్తాను. అందుకని తీసుకుంటాను అది. మనకేం పాడవ్వదు. అండ్ చీజ్ ఇంకొకటి ఏంటంటే మీరు డీప్‌లో పెట్టొద్దు ఫ్రీజర్‌లో. జస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ చీజ్ ఉంటుంది. ఫ్రీజర్‌లో పెడితే మనకి ఫ్రీజ్ అయిపోతుందనమాట అది. మనం యూజ్ చేసుకోలేం ఫ్రీక్వెంట్‌గా. సో, చూసారు కదా నా ఫేస్. పొద్దున్న వర్క్‌కెళ్ళి తర్వాత మళ్ళీ కాస్కోకెళ్ళాననమాట. ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని చెప్పున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రైస్.
ఇక్కడ నుంచి మనకి రైస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడే బెస్ట్. మనం 5 కేజెస్ అని, 10 కేజెస్ అని మళ్ళీ ఇండియన్ స్టోర్‌లో కొంటే మనకి డబుల్ ప్రైస్ అవుతుందనమాట. అండ్ మనకి వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. నేను ఎక్కువ చూసింది ఏంటంటే ఇక్కడ బాస్మతి రైస్ చూసాను, జాస్మిన్ రైస్ చూసాను కాస్కోలో. జాస్మిన్ రైస్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. నేను చూసాను వేరే కంట్రీస్ వాళ్ళు మనకి మలేషియా వీళ్ళందరూ ఉంటారు కదా! చైనా వాళ్ళు, ఇండోనేషియన్ వాళ్ళు వాళ్ళందరూ. జాస్మిన్ రైస్ కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్దనమాట. మేము బాస్మతినే తీసుకుంటాం డైలీ తినడానికి. ఇవన్నీ వచ్చేసరికి పాస్తాస్. మనకి స్పెగెటీ ఉంటుంది. ఇలానే పాస్తా సాసెస్ ఉన్నాయి. మనకి రెడ్ సాస్ ఉండిద్ది, వైట్ సాస్ ఉండిద్ది. ఇవన్నీ రెడీమేడ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డ్రైడ్ మ్యాంగో. ఇవి కూడా ఉన్నాయి. బట్ మేము లాస్ట్ టైం తీసుకున్నాము. అవే ఉన్నాయి మా ఇంట్లో. అందుకని పర్చేస్ చేయలేదు. ఇదంతా వచ్చేసరికి మనకి బాడీ లోషన్స్ అనమాట. వింటర్ కదా చాలానే ఎక్కువ స్టాక్ ఉంది. నివియావి చూస్తున్నారు, వ్యాజ్లిన్వి చూసారు కదా, ఇవన్నీ 3 ప్యాక్ 4 ప్యాక్ ఉన్నాయన్నమాట. ఇదంతా ఏంటంటే మనకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పైరీ ఉండిద్ది కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మనకి శానిటరీ నాప్కిన్ సెక్షన్. ఇవన్నీ చాలా బాగుంటాయి. నేను ట్రై చేశాను కాస్కోలో కూడా. మనకి బల్క్లో తీసుకోవాలంటే యూజ్ ఇలాంటివి కూడా తీసుకోండి కాస్కోలోనే. మనం బయట అంటే మళ్ళీ చిన్న చిన్న ప్యాక్స్కి చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలి. సో ఇలా స్కిన్ కేర్వి ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. ఎక్స్పైరీ మనకి చాలా రోజులు ఉంటాయి కాబట్టి పర్ఫ్యూమ్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. మనకి క్రీమ్స్ ఓలే చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి 2 ప్యాక్ 4 ప్యాక్ అలా ఉంటాయి అన్నమాట. ఇదంతా వచ్చేసరికి మనకి మెడిసిన్ సెక్షన్. నెక్స్ట్ ఇవన్నీ క్రీమ్స్ చూస్తున్నారు కదా, ఓలే ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి టూత్ బ్రష్ ఇవి కూడా ఉంటాయి, పేస్ట్ అలా కూడా అవి కూడా తీసుకోవచ్చు మనం కాస్కోలో. సో జిలెట్ చూసారు కదా, ఇవన్నీ చూసారా చాలా ప్యాక్ ఉంటాయి ఇక్కడ, పెద్ద ప్యాక్ బల్క్ ప్యాక్ ఉంటాయి ఇక్కడ. సో ఇది చూసారు కదా, ఇది మా కార్ట్ 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మనకి ఫ్లాస్కి సంబంధించింది ఉంది. ఇదంతా నెక్స్ట్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి చాక్లెట్స్లో కూడా. మనకి వైట్ చాక్లెట్, క్యారమెల్ చాక్లెట్స్ అనేవి చాలా బాగా తింటారు ఇక్కడ. మింట్ చాక్లెట్ అవి కూడా చాలా ఎక్కువ మంది తింటారనమాట, డిఫరెంట్ వెరైటీస్ చాక్లెట్లో కూడా. అండ్ మీకు తెలిసే ఉంటుంది కదా, అబ్రాడ్లో ఎవరైనా ఉంటే ఇండియా వచ్చేటప్పుడు చాక్లెట్స్ అనేది కాస్కోలోనే పర్చేస్ చేస్తారని చెప్పి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే బల్క్లో చాలా ఎక్కువ క్వాంటిటీ దొరికింది కాబట్టి తీసుకోవడం అనేది ఈజీ అనమాట. అండ్ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. ఇది చూసారు కదా, మాన్స్టర్ చాక్లెట్ అని చెప్పి ఉంది. నేను ఫస్ట్ టైం చూశాను. ఇదంతా హాలోవిన్కి ప్రిపరేషన్ అనుకుంటాను. ఇవన్నీ ఉన్నాయి చూసారా, చాలా బాగుంది కదా క్యూట్గా. అదే ట్రైన్ వెళ్తుంది చూసారా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కూడా నేను ఇవి చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా అప్పుడే పెట్టేశారనమాట పర్చేస్ చేయడానికి. ఇవన్నీ కొంచెం పెద్ద హౌస్, ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళు పర్చేస్ చేసుకొని పెట్టుకుంటారు హాలోవిన్కి. ఇక్కడ యుఎస్ అంత క్రేజ్ ఉండదు కానీ బట్ పెట్టుకుంటారు ఇక్కడైతే. నేను ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను బయట వీడియోస్ తీసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైస్ అయితే. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్లో ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ వచ్చేసరికి క్రిస్పీ క్రీమ్ డోనట్స్ అసార్టెడ్ ఉన్నాయి, సెలబ్రేషన్ ప్యాక్ అని. కానీ మేమేం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే అవి $24-25 ఉన్నాయి. మళ్ళీ స్వీట్ అదొకటే మా హస్బెండే తింటారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు నేను తిన్ననమాట. సో మళ్ళీ అంత పెట్టి ఒకళ్ళే తినడానికి ఎందుకులే అనుకొని ఇంకా వద్దనుకున్నాము. ఇవన్నీ నా వెనక సెక్షన్ వచ్చేసరికి నట్స్ ఉంటాయన్నమాట. మనకి డ్రై ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. మనకి సపరేట్ కూడా ఉంటాయి అండ్ మిక్స్డ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి 3 మేము పర్చేస్ చేసాము. సో బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాము. షాపింగ్ చేసేటప్పుడు కూడా ఏముండదు కానీ బిల్లింగ్ దగ్గర మాత్రం చాలా లైన్ ఉండిద్ది కాస్కోలో. ఇక్కడ టైర్స్ చూస్తున్నారు కదా, టైర్స్ కూడా అమ్ముతారనమాట కాస్కోలో. మనకి ఇంకా అంతే చాలా వెరైటీస్ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము, అవన్నీ దొరుకుతాయి అన్నమాట కాస్కోలో. అదే వెయిట్ చేస్తున్నాం లైన్లో, మీకు చూపిస్తున్నాను నేను. నా ఎనర్జీ లెవెల్స్ డౌన్లో ఉన్నాయి. సో అయిపోయిందనమాట షాపింగ్, క్విక్గానే చేసేసాము. ఇంకా వీడియో తీయాలి కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది, కానీ లేకపోతే ఇంకా చాలా వెళ్ళి జస్ట్ ఏమేమి కావాలో అవి కొనుక్కొని వచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇక్కడ కాస్కోలో ఫ్యూయల్ కొట్టించాలన్నమాట. సో అదే వెళ్ళి కొట్టించుకొని వద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో నేను చెప్పాను కదా, మేము 2 పనులకు అన్నట్టు వచ్చామన్నమాట. సో ఇది పక్కనే ఉంటుంది మాకు. మనకి కాస్కో ఫ్యూయల్కి బయట ఫ్యూయల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి ప్రైస్ వైజ్ మనకు కొంచెం తక్కువగా వస్తుందన్నమాట కాస్కోలో. మీకు దగ్గరలో ఉంటే కాస్కోనే బెనిఫిట్. సో ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉండిద్ది, మనం ముందే ప్రైస్ అనేది సెట్ చేసుకొని ఫ్యూయల్ ఫిల్ చేయొచ్చు, లేకపోతే ఫుల్ కావాలంటే ఫుల్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ కార్ వచ్చేసరికి 98 కంపాటబుల్. సో 98 మేము ఫిల్ చేస్తున్నాం అనమాట. అంటే డిపెండ్స్ అండి, 91 అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్, 98 అనేది ఎక్కువ ఉంటుంది ప్రీమియం కాబట్టి. మీ కార్కి ఏది కంపాటబుల్ అయితే మీరు అది ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూవర్ అయితే. అండ్ కాస్కో మనకి ఎంట్రీ వచ్చేసరికి ఫస్ట్ 2 అవర్స్ అనేది ఫ్రీ ఉంటుంది, తర్వాత మనకి ప్రైస్ ఉంటుంది. నేను సేమ్ డిఎఫ్ఓ చెప్పాను కదా, సేమ్ అలానేనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, బాయ్.